చాలా మంది చూసి తెలంగాణ ఉద్యమం ఏం దమ్ము గిమ్మని మాట్లాడుతున్నావు నువ్వు ఎంత అరే ఒక్క క్షణం హరీష్ గారు, దమ్ము మాట్లాడుతున్నావు ఉంది దమ్ము ఎంత మాట్లాడుతుంది ఒక క్షణం హరీష్ గారు నేను మాట్లాడతాను. రాజగోపాల్ గారు, మీరు ఆవేశపూరితంగా కాకుండా సవాళ్లు కాకుండా ఈ రోజు జరిగిన ఏం సంఘటన జరిగింది అనేది మీరు చెప్పండి. ఓకే రాజగోపాల్ గారు, మీరు నాతో మాట్లాడండి. రాజగోపాల్ గారు, మీరు నాతో మాట్లాడండి. ఈ రోజు సంఘటన ఏం జరిగింది? ఇవాళ ప్రణబ్ ముఖర్జీ గారి కాన్వాయ్ ఇది. ఆ కాన్వాయ్ లో అనేక మంది పెద్దలు ఉన్నారు, నేను ఉన్నాను. ఆ విధంగా మేము 15 మంది కూడా లేరు, వాళ్ళు వచ్చి వచ్చారు. అక్కడ వాళ్ళు పోలీసులు మధ్యలో మాట్లాడుతున్నారు. ఇక్కడికి ఉన్నాను కదా నిజామాబాద్ రాను. అరే ఇడియట్ నోరు మీద నువ్వు ఏం మాట్లాడుతున్నావు? పిచ్చికిట పట్టిందా నీకు? క్రాక్ హరీష్ గారు, ఆవేశాలకి సమయం కాదు. హరీష్ గారు, రాజగోపాల్ గారు, మీరు ఆవేశపడకండి. అనవసరమైన సవాళ్లు అవసరం లేదు. ఈ రోజు జరిగిన సంఘటనలో మీ బాధ్యత ఎంతవరకు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు రాజగోపాల్ గారు మీరు రాజగోపాల్ గారు ఓకే రాజగోపాల్ గారు, వాస్తవాలు చెప్పాయా? అబద్దాలు ఆడకు, వాస్తవాలు చెప్పు, ప్రజలు నమ్ముతారు. వాస్తవాలు మాట్లాడు. ఓకే రాజగోపాల్ గారు చెప్పండి, ఈ రోజు సంఘటనకి మీ బాధ్యత ఎంతవరకు ఉంది? ఇవాళ మధ్య మాట దొరకని చెప్తారు. ఓకే రైట్ రాజగోపాల్ గారు, మీరు చెప్పండి. ఇది టీవీ డిస్కషన్, డెఫినెట్ గా మాట్లాడతారు. నేను నిజామాబాద్ ఇక్కడ ఉన్నాను. ఇక్కడ నాతో పాటు డి శ్రీనివాస్ గారు, రామచంద్రరావు గారు, సత్యబాబు గారు, స్పీకర్ సురేష్ రెడ్డి గారు, మధు యాష్కి, సురేషన్ రెడ్డి గారు, నగరం మీద సంజయ్, జిల్లా పరిషత్ చైర్మన్, ఇలా అనేక మంది కాన్వాయ్గా వెళ్తున్నాం. 15-20 మంది కలిసి టీఆర్ఎస్ వారు నిరసన తెలియజేస్తారు ప్రణబ్ ముఖర్జీ గారి కోసం. ఆయన కాన్వాయ్, నా కాన్వాయ్ కాదు అది. ఆయన కూడా నిరసన తెలియజేస్తే అది వాళ్ళు పక్క తీసేస్తే మా పార్టీ మీద కాన్వాయ్ వెళ్ళిపోయాం. దానికి నాకేం సంబంధం అండి కాన్వాయ్? కానీ రాజగోపాల్ గారు, కాన్వాయ్ వెళ్లే సందర్భంలో మీరు టీఆర్ఎస్ కార్యకర్తలు మీ కారుకు అడ్డంగా పడుకున్న సందర్భంలో వాళ్ళ మీద నుంచి కారును పంపించమని మీరు ఆదేశించారా లేదా మీ డ్రైవర్ ని? కాన్వాయ్ అంత స్పీడ్ లో వెళ్తుంటే ముందు వచ్చి పడుకోవడం ఏంటంటే, ఒక కారు తర్వాత కారు వెళ్తుంటే మొదటి కారుకే వాళ్ళు అడ్డుపడకుండా తొలగిచ్చేస్తే మొత్తం కాన్వాయ్ అంటే వెళ్ళిపోతే మామూలుగా సరాసరి వెళ్తుంటే అడ్డుపడటం ఏంటి, తొక్కియటం ఏంటి, నాకేంటి సంబంధం? ఇదన్నీ తెలుసుకోకుండా ఆదిలాబాద్ లో ఉండే హరీష్ ఆ విధంగా హైదరాబాద్ లో టీవీ9 ఆఫీస్ లో రాజగోపాల్ హైదరాబాద్ అంటే ఆయన కొంచెం మెంటల్ గా ఆయన హాస్పిటల్ చేర్పిస్తే మంచిది. ఆయన మళ్ళీ అనవసరంగా పిచ్చి పిచ్చి చేస్తున్నాడు. నేను ఐఎమ్ వెరీ మచ్ ఇన్ హైదరాబాద్. నేను ఆదిలాబాద్ లో లేను, నేను హైదరాబాద్ లో టీవీ9 స్టూడియోలో ఉన్నాను. హైదరాబాద్ ఐఎమ్ ఇన్ టీవీ9 స్టూడియో. ఐఎమ్ నాట్ ఇన్ ఆదిలాబాద్. యు ఆర్ మెంటల్లీ డిజబుల్డ్. యు జాయిన్ మెంటల్ హాస్పిటల్. ఇట్ ఈస్ బెటర్ యు జాయిన్ మెంటల్ హాస్పిటల్. పిచ్చి పిచ్చి మాట్లాడకరా. అరే నోరు మీయని నోరు మీ అంటాడండి వాడు ఎంపీ అండి. ఎంపీ అంటే మాట్లాడచ్చండి. అరే నేను చెప్పులతో పెట్టాను బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో. నువ్వు ఇలాంటి మాటలే మాట్లాడితే దమ్ముంటే అడ్డుకోండి అంటే చెప్పు దెబ్బలు తిన్నాను, చెప్పు దెబ్బలు తిన్నా. బుద్ధి రాని గాడి డక్కి. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ చాలా హీటెడ్ గా ఉంది. ఒక పక్కన రాజగోపాల్, మరో పక్కన హరీష్ రావు తీవ్ర స్థాయిలో